నమస్తే నల్లా, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఈ క్రిస్మస్కి నేను క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ అయితే చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ ఎగ్లెస్ ప్లమ్ కేక్ అయితే చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఎగ్ అనేది యూస్ చేయట్లేదు అండ్ ఆల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే నేను యూస్ చేస్తున్నాను. నాకు డ్రై ఫ్రూట్స్ పెద్దగా నచ్చవు, బట్ ప్లమ్ కేక్లో ఉండే డ్రై ఫ్రూట్స్ నాకు ఇష్టం, మస్తు టేస్ట్ ఉంటాయి. సో ఎలా చేస్తాను అనేది చూసేయండి. నేను దీనికోసం అయితే నాకు నచ్చిన కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకుంటున్నాను. వాటిని కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం సన్నగా, మరీ సన్నగా తరుక్కోకండి, నార్మల్గా తరుక్కుంటే చాలు. దీనికోసం నేనైతే ఒక 250 ml ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. ప్రిఫరబిలిటీ ఆరెంజ్ జ్యూసే. సో దీంట్లో అయితే నేను వాల్నట్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఆరెంజ్ జ్యూస్లోనే వేస్తున్నాను. అండ్ దాంట్లోనే 1/2 కప్ బాదాం, 1/2 కప్ జీడిపప్పు అండ్ అలాగే బ్లాక్ డ్రై ఫ్రూట్స్, అవి కిస్మిస్లు అండ్ పుచ్చకాయ గింజలు, టూటీ ఫ్రూటీ వేసుకొని మంచిగా ఒకసారి అలా కలిపేసి అది మినిమం 1 అవర్ సోక్ చేసుకోవాలి మనము. అంటే 1 అవర్ కంటే తక్కువ సోక్ చేయకండి, 1 అవర్ కంటే ఎక్కువనే సోక్ చేయండి. అప్పుడే మనకి టేస్టీ అనిపిస్తుంది ప్లమ్ కేక్ అనేది. సో ఇలా 1 అవర్ సోక్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 4-5 ఇలాచి, అలాగే ఒక 2-3 లవంగా అండ్ కొంచెం దాచిన చెక్క పౌడర్ అయితే చేసుకుంటున్నాను కేక్ టేస్ట్ కోసం. అండ్ అలాగే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్ షుగర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను క్యారమిల్ కోసము. సో వేసిన వెంటనే షుగర్ కలపకండి, కొంచెం అది మెల్టింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక్కసారి దాన్ని కలిపేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి ప్రాసెస్ అంతా. హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా మాడిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా క్యారమిల్ అంతా అయిన తర్వాత ఒక 1/2 కప్పు హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను. అది కొంచెం కొంచెంగా వేస్తూ క్యారమిల్లో వేస్తూ కలుపుకోవాలి. అండ్ ఇక్కడ కూల్ వాటర్ యూస్ చేయకండి, హాట్ వాటర్ ప్రిఫరబుల్. వేసుకొని మంచిగా అక్కడ ఉండలు గిట్ల ఏం లేకుండా మంచిగా కరిగేదాకా ఒకసారి కలిపేసుకోండి. తొందరనే మెల్ట్ అయిపోతుంది. కూల్ వాటర్ వేస్తే మరీ గడ్డ అవుతుంది, అందుకే కూల్ వాటర్ అవాయిడ్ చేయండి అని చెప్పాను. సో ఇప్పుడు దీని తర్వాత నేనైతే ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను కేక్ బ్యాటర్ కోసం. దానికోసం ఒక 1/2 కప్ మిల్క్ అండ్ ఒక 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. దీని బదులు మీరైతే మెల్టెడ్ బటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కలిసేలాగా మంచిగా కలిపేసుకొని, చూస్తున్నారు కదా, పాలు అండ్ ఆయిల్ మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత నేను ఒక 1 కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను. అండ్ ఇది జల్లెడ పట్టుకోండి కంపల్సరీ, అప్పుడే ఉండలు లేకుండా వస్తుంది. అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను నేను. అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ వేసుకొని ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న సినామిన్ పౌడర్ ఉంది కదా, అదైతే వేసుకొని మంచిగా అలా జల్లెడైతే పట్టేస్తున్నాను. జల్లెడ పట్టేసిన తర్వాత మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కేక్ని కలుపుకోవాలి, బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు కొంచెం ఉండలు లేకుండా వస్తుంది అనమాట బ్యాటర్, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత నేను దాంట్లోనే బేకింగ్ పౌడర్ అయితే వేసేస్తున్నాను. బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేస్తున్నాను, ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే అవి కొంచెం యాక్టివేట్ అవుతాయి అన్నమాట. సో అలా వేసిన తర్వాత అప్పుడే కొంచెం కేక్ ఫ్లఫీనెస్ వస్తుంది. సో ఇలా వేసిన తర్వాత మంచిగా సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారమిల్ ఉంది కదా, సో ఆ క్యారమిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను దాంట్లో. దీనికి మనకి ఎక్స్ట్రా వాటర్ కానీ పాలు కానీ ఏం పట్టదు. సో ఇందాక ఇది మంచిగా సేమ్ అదే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోండి దీన్ని కూడా. సో ఇలా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందాక మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ విత్ ఆరెంజ్ జ్యూస్తోని వేసేయండి. అండ్ దీనికి ఎక్స్ట్రా మిల్క్ అయితే మ్యాక్స్ పట్టదు, ఖచ్చితంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ విత్ ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట కేక్ బ్యాటర్ అనేది. చూస్తున్నారు కదా, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోండి. ఇదే కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఆలోపు నేను ప్రీ హీటింగ్ కోసం అయితే ప్యాన్ పెట్టేస్తున్నాను. దీనికి సరిపడా నేను ఒక పెద్ద గిన్నెనే తీసుకున్నాను మంచిది. దాంట్లో ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 15 minutes అన్న
చేసుకొని కేక్ మౌల్డ్ మనం కేక్ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో దానికి నేనైతే మొత్తం ఆయిల్ అప్లై చేసేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ బదులు మీరు మెల్టెడ్ బటర్ అప్లై చేసినా నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను మొత్తం. ఎందుకంటే కేక్ మనకి ఈజీగా అన్మోల్డ్ అవ్వాలంటే దానికి కొంచెం స్లిప్పరీ ఉంటుందని. సో నేను దీంట్లో మైదా పౌడర్ వేసి కొంచెం డస్టింగ్ చేసేస్తున్నాను అనమాట బౌల్ అంతా. సో దట్ మనకి దానికంతా కేక్ అతుక్కోదు, ఈజీగా మనకు అన్మోల్డ్ అయిపోతుందని. ఇలా చేసిన దాంట్లో నేను ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో ఆ కేక్ బ్యాటర్ అంతా వేసేస్తున్నాను. సో ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ అట్లా ట్యాప్ చేయండి. సో దట్ ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే మనకు పోతాయి అన్నమాట. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రీహీట్ అయిన మౌల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి తీసేసి కేక్ బ్యాటర్ది ఒకసారి అందులో పెట్టేసేసి ఒక 20 minutes అయితే బేక్ అవ్వనివ్వండి కేక్ని. సో 20 minutes తర్వాత ఒక్కసారి ఓపెన్ చేయండి. అప్పటికి కేక్ ఒక 50% అనేది బేక్ అయిపోయి ఉంటుంది. ఇలా బేక్ అయిన కేక్ మీద నేనైతే నాకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్తోని డెకార్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నాకు నచ్చినట్టు నాకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైతే తింటానో వాటితోని డెకార్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు చేస్తేనే అది కేక్లోకి ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. కేక్ అంతా అయిపోయిన తర్వాత చేస్తే మొత్తం పైననే ఉంటాయి కాబట్టి అంత లుక్ అనిపించదు. సో ఇలా హాఫ్ బాయిల్డ్ కేక్లోనే బ్యాటర్లోనే నేను వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి నేను మళ్ళీ ఒక 25 minutes అయితే బేక్ చేశాను. తర్వాత చూస్తున్నారు కదా కేక్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, అంతే బాగుంది కూడా. అండ్ ఇది తీసి రూమ్ టెంపరేచర్లో మాత్రమే కేక్ అనేది కూల్ అవ్వనివ్వాలి. ఆర్టిఫిషియల్గా కూల్ చేయకండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టడము కూల్ వాటర్లో పెట్టడం అలా చేయకండి. రూమ్ టెంపరేచర్లో కూల్ అయిన తర్వాత ఒక్కసారి దానిపైన ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టేసి ఒకసారి రివర్స్ చేసేసి పైన ట్యాప్ చేస్తే కేక్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కేక్ అనేది. అండ్ అంతే ఫ్లఫీగా కూడా వచ్చింది కేక్. సో నేనైతే ఇది క్రిస్మస్ కోసం రెడీ చేసుకున్నాను. అండ్ మీరు ఎంతమంది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీరు ఈ కేక్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. కేక్ చాలా ఫ్లఫీగా వచ్చింది అండ్ అంతే టేస్ట్ కూడా ఉంది. సో మా వాళ్ళందరూ కూడా తిన్నారు. చూస్తున్నారు కదా కేక్ ఎంత ఫ్లఫీనెస్గా ఉందో. సో ఇది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.